హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ 2025లో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అసలు ఏం గీస్తుంది పేపర్ పైన ఇంతగానం? ఏం గీస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, చిన్నప్పుడు మనం ఈజీగా ముగ్గేసేవాళ్ళం కదా! నేనైతే చిన్నప్పుడు ఇలాగే వేసేదాన్ని. అబ్బా! ఈ ముగ్గు మాకు తెలవదా అని మాత్రం అనుకోకండి. నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీతో. అందుకే షేర్ చేస్తున్నాను. నేనైతే చిన్నప్పుడు అంటే పోయేదాన్ని 6 చుక్కలు, 6 వరుసలు అని చెప్పి చాలా ఈజీగా ఏసేదాన్ని. కాస్త ఓపికతోని వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతది ముగ్గు ఎంత బావుంటదని చెప్పి. ఇంకా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది అమ్మాయిలకైతే ముగ్గేసుడు రాదంటారు, ముగ్గు పట్టుడు రాదంటారు గదా! నిజంగా అట్లాంటి వాళ్ళని చూత్తేనైతే అబ్బా! నేర్చుకుంటే అయిపోతది గదా! అందరితో మాట్లాడడం అవసరమా అనిపిస్తది. ఎందుకంటే అచ్చినోళ్ళంతా అంటనే ఉంటారు. "గా ముగ్గేసుడు రాదా" అని జెప్పి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు హిందువుని కాబట్టి ఫుల్లు ముగ్గులేసేదాన్ని. మా అత్తమ్మోళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అసలు ముగ్గులేయడమే మర్చిపోయినా. అయినా గూడా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన ప్రతిసారి నేను ముగ్గులేస్తూనే ఉంటా. నాకు ఫుల్లు పిచ్చి ముగ్గులంటే. అసలు ఎట్లా అంటే ఇగ అసలెంత ఓపిక లేకున్నా ఫుల్లు ఓపికత్తది ముగ్గులేసుడులనైతే. నన్నైతే చాలామంది అంటారు, "ఎక్కడి నుంచొత్తది ఇంతగనం ఓపిక" అని చెప్పి ముగ్గుల విషయంలో. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఖచ్చితంగా అమ్మాయిలకి ముగ్గేసుడు రావాలనే అనుకుంటా. అది చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. ఏదో ఒకటైతే ఖచ్చితంగా వచ్చే ఉండాలనుకుంటా. ఎందుకంటే అత్తగారింటికెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికొచ్చిళ్ళనుకోండి, ఫస్ట్ వాకిట్ల ముగ్గుతోనే ఇంప్రెషన్ కొట్టేయాలంటారు. నేనైతే అట్లనే ఫీల్ అయితా. ముగ్గేసుడంతా ఒక ఎత్తు. ఈ సైడ్‌కేసుడంతా ఒక ఎత్తు. దీంతోనే అట్రాక్టింగ్‌గా ఉంటది ముగ్గు. ఎవరికైనా గుర్తుందా ఈ గులాబీ పూల ముగ్గు? నేనైతే చిన్నప్పుడు బానే వేసేదాన్ని. 15 చుక్కలు, సందు, 8 వచ్చే వరకని చెప్పి ఎప్పుడు ఎత్తనే ఉండేదాన్ని. అంటే నాకు వేరే ముగ్గులు రాకపోయేటివి. వేరే వాళ్ళని అడిగేంత గూడా ఉండకపోయేది. అడిగినా ఆ పండగ రోజు ఎవరేత్తారు జెప్పండి? నేనైతే ముగ్గులు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఈ ముగ్గు వేస్తూనే ఉండేదాన్ని. ఇంకా ఈ ముగ్గు ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే మాత్రం కామెంట్ జేయడం అస్సలు మర్చిపోవద్దు.